రెడ్డి తెలిపారు. కేతిరెడ్డిని తాడిపత్రి, అనంతపురం నుంచి కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచే బహిష్కరించాలని కోరారు. కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు ఆయన ఇద్దరు కుమారులను కూడా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే పంచి ఊడదీసి కొడతానని హెచ్చరించారు. ఈ రోజు నుంచి ఇంటిమేషనే పండగలకు దట్ ఈస్ యువర్ డ్యూటీ టు సీ దట్ కామ్గా జరిగేటట్టుగా. అంటే ఒక బాగా కూర్చుండేదే ఇచ్చేయలేదు పర్మిషన్ ముందేమో ఇస్తారు. నిన్న మొన్న జర చూస్తున్నా, మళ్ళీ అప్పుడు పోయేది వద్దనేది క్వశ్చనే లేదు. వేర్ ఇస్ ద లా? ఈ 5 ఏళ్ళు లా లేదు, అందరికి అలవాటు అయిపోయింది. అవతలోడేమో చేసినాడు, ఇతలోడేమో భరించినాడు, క్వశ్చనే లేదు. నేను ఈడే ఉన్న అరెస్ట్ చేసుకో, ఏమవుతుంది? యూఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ, ఐ విల్ నాట్ సే నో టు ఇట్. కానీ యూ హ్యావ్ టు బ్యాన్ దట్ ఫెలో. వై యూ హ్యావ్ బ్యాన్ అవర్ పీపుల్? ఎట్లా పండగలు వద్దంటున్నారో అటనే ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించండి. అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి బహిష్కరించండి. వాడు ఎట్టా పోవాలనుకుంటాడు, వాడు ఉంటలేడు లేడ. రైడమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు మేము ఎవరిని ట్రబుల్ చేయదలుచుకోలే. వైఎస్ఆర్ ఉంది చెప్పే కదా, ఒక 5-6 మంది ఉన్నారు, వాళ్ళు చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేసినారు. బట్ వీల్ గో అకార్డింగ్ ద లా ఓన్లీ. 5 మంది కూడా లా ప్రకారమే పోతున్నాం. ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్. పోయి కొట్టాల్సిన పని లేదు, తిట్టాల్సిన పని లేదు. కాదే కాంగ్రెస్కి పోతారు అందరు, టీఆర్ఎస్లో గెలిచి ఎంపీలు పోతారు. ఇంకొక ఆయన అయితే గెలిచి ఇంకా పారాని ఏమంటారే పోకుంది. అప్పుడు కాంగ్రెస్ టికెట్ ఎంపీగా నిలబడినాడు.